హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమీన్. మీరు చూస్తున్నారు A9 ప్రాపర్టీస్. ఇప్పుడు మనం వచ్చేసరికి కాచివాని సింగారం అనే ఏరియాలో అయితే ఉన్నామండి. ఎగ్జాక్ట్గా ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అలాగే పోచారం ఇన్ఫోసిస్ దగ్గరలో ఉన్నామండి. ఈ లేఅవుట్ కూడా మనకి పోచారం మున్సిపాలిటీ పరిధిలోకి అయితే వస్తుందన్నమాట. ఇందులో మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌజెస్ అయితే ఉన్నాయి. ఇవి వాటి యొక్క బడ్జెట్స్, సైజెస్ అవన్నీ మనం డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడదాం. బిల్డర్ గారు మనకి ప్రశాంత్ గారు. నమస్కారం అండి, నా పేరు ప్రశాంత్ అండి. మనము ఈ ఫీల్డ్లో నేను గత 9 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నానండి. చాలా వరకు ఇండిపెండెంట్ హౌసెస్ ప్లస్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేశాము. మనము ఇందులో శ్రీ జానకి వెంచర్ HMDA లేఅవుట్ అండి. దీంట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ప్లస్ ప్రీ బుకింగ్లో కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దీంట్లో మనకు ఇందులో ఏంటంటే కస్టమర్ తనకు నచ్చిన విధంగా తన ప్లానింగ్ ప్రకారం మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక మోడల్ హౌస్ మేము కట్టిన మోడల్ హౌస్ ఒకసారి చూడండి. విన్నర్గా ఫ్రెండ్స్, ప్రశాంత్ గారి మాటల్లో ఆల్రెడీ వీళ్ళు 9 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఆల్ 100+ హౌజెస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే కొన్ని అపార్ట్మెంట్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇదే ఏరియాలో కంప్లీట్ చేశారనమాట. ఇప్పుడు ఎవరైతే బుకింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి స్పాట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళ ప్లాన్ ప్రకారం, అలాగే మెటీరియల్ చాయిస్ కూడా వాళ్ళదే ఉంటుంది. మీ చాయిస్ ప్రకారం హౌస్ అనేది ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. మీరు ప్రతిరోజు ప్రతి వీక్ హౌజెస్ యొక్క స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిన ఒక శాంపిల్ హౌస్ అయితే నేను చూపిస్తాను. మొత్తం చూసిన తర్వాత చివరిలో నేను ఎక్కడెక్కడ ఓపెన్ ప్లాట్స్లో ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అవి కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను వీడియోలో. ఈ టోటల్ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ ప్రశాంత్ గారి నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తానండి. డైరెక్ట్ ప్రశాంత్ గారికి కాల్ చేసి మీ యొక్క లైవ్ విజిట్ మీరు వెళ్ళండి. మీకు నచ్చినట్టయితే మీ యొక్క డ్రీమ్ హౌస్ని మీరు బుక్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న శాంపిల్ హౌస్ వచ్చేసరికి ఇది 133 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి. సేమ్ ప్రశాంత్ గారే కట్టిన హౌస్ అనమాట. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర రెడీ టు మూవ్ ఎటువంటి హౌజెస్ అయితే లేవు. అన్నీ సోల్డ్ అవుట్ చేసేసారనమాట. ఇప్పుడు ప్రీ బుకింగ్ అలాగే కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇప్పుడు నేను శాంపిల్ హౌస్ చూపిస్తాను. ఈ శాంపిల్ హౌస్ చూడండి. ఎలివేషన్ కూడా ఇలా వస్తుందన్నమాట. మీ చాయిస్ ప్రకారం మీరు చూసుకోవచ్చు అండి. ఇది సేమ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చినట్టయితే దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రీవియస్ కన్స్ట్రక్షన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డ్రీమ్ హౌస్ని మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది క్లియర్గా చూడండి. ఇండియన్ టేక్వుడ్ డోర్స్ అయితే యూస్ చేస్తారండి. సేమ్ ఇలాగే వస్తాయి అనమాట. ఆల్మోస్ట్ ఇలాగే వస్తాయి. మీ చాయిస్ ప్రకారం అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తారు. అలాగే పార్కింగ్ అనేది మీకు ఎలా ఉంటుందంటే ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇది ఇలా హౌజెస్ వచ్చేసరికి మీకు పోచారం మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉన్నాయండి. HMDA లేఅవుట్లో ఉన్నాయన్నమాట. ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట. అది మీకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. మీకు కన్స్ట్రక్షన్ లోన్ కూడా హోమ్ లోన్ వస్తుందన్నమాట. మీరు హోమ్ లోన్తో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్ట్ తీసుకోవచ్చండి. స్టెప్స్ అయితే ఇలా ఇస్తారండి. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇదే మెటీరియల్ అయితే యూస్ చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే వాడడం జరుగుతుంది. 100% వాస్తు ప్రకారంగా ప్రతి హౌస్ అనేది జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. చూశారు కదా, ఇది మనకి అవుటర్ పార్ట్ అండి. ఏది పార్కింగ్ ఏరియాలో మనకి అవుటర్ పార్ట్ అయితే చూపించాను. ఇప్పుడు నేను ఇన్సైడ్ ది హౌస్ అయితే తీసుకెళ్తానండి. బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది నేను ఇన్సైడ్ చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేసామండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి రాగానే మీకు క్లియర్గా చూడండి. స్పేసియస్ హాల్తో పాటు డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేక్వుడ్తో చేశారండి. ఇది 2 BHK పోర్షన్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి సపరేట్గా పూజా రూమ్ ఇచ్చారు. డైనింగ్ ఏరియా స్పేసెస్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంటుంది. చుట్టూతా మూవ్ అవడానికి మనకి స్పేస్ ఇచ్చారు కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇది క్లియర్గా చూడండి. మీకు కిచెన్ వచ్చేసరికి మీకు ఎల్ టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా మనకి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. పూజా రూమ్ అండి. సపరేట్ డోర్ అయితే మనం పెట్టుకోవచ్చు. టైల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇటు మీకు బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్.
చూశారు కదా, పైన కూడా మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారనమాట. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, అలాగే సిమెంట్ గ్రాక్స్ ఇచ్చేసారు మనకి స్టోరేజ్ కోసం. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందన్నమాట. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిన హౌస్ అండి. శాంపిల్ హౌస్ మాత్రమే నేను చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు వితిన్ 5 monthsలో అయితే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారనమాట. ఇది ఇంటీరియర్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక టెర్రస్కి వెళ్దామండి. అంటే అసలు పిల్లర్స్ ఎలా కట్టారు ఏంటనేది టెర్రస్ కూడా చూద్దాం మనం. చూడొచ్చు, స్టెప్స్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఐరన్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. ఇది పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి. రెడ్ బ్రిక్ అయితే యూస్ చేయడం జరిగింది. క్లియర్గా చూడండి, మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు 12 పిల్లర్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇస్తారు. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు నేను ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏరియా అనేది చూపిస్తానండి. నేను అంటే ఓపెన్ ఏరియా అనేది చూపిస్తాను, ప్లాట్స్ అనేది చూపిస్తాను. అక్కడే మీకు అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొన్ని ప్రీ బుకింగ్ నడుస్తున్నాయి అనమాట. పదండి మనం ఆ ఏరియాకి వెళ్దాం. ఎగ్జాక్ట్గా మనం కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వచ్చేసామండి. ఈ కాలనీ వచ్చేసరికి ఒక హెచ్ఎండి లేఅవుట్ అనమాట. ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ సెటిల్డ్ అయి ఉన్నారు. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. మంచి కాలనీ అండి. మనకి ఇంటర్నేషనల్ స్కూల్, స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. స్కూల్ వ్యాన్ కూడా మనకి ఇక్కడ రెగ్యులర్గా స్కూల్ బస్సెస్ కూడా వస్తూనే ఉంటాయి. మీకు క్లియర్గా చూడండి, ముందులో స్కూల్ బస్ కూడా ఉంది. ఇది సాగే స్కూల్ బస్ అనమాట ఇది. అలాగే స్కంద కూడా ఉంది. ఇటు ఇన్ఫోసిస్ పోచారం కూడా చాలా దగ్గరలో ఉంటున్నాం మనం. చాలా ఫ్యామిలీస్ అయితే సెటిల్డ్ అయి ఉన్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి ఏరియాలో మీకు హౌసెస్ అనేవి ఉన్నాయండి. మీకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వచ్చేసరికి ముందర 2 కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, మీకు క్లియర్గా చూడండి. అలాగే ఇక్కడ వీళ్ళ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కూడా మీకు అపార్ట్మెంట్లో ఆఫర్ కూడా నడుస్తుందండి. 37.5 lakhs నుంచి అపార్ట్మెంట్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. మీరు క్లియర్గా చూడండి. అపార్ట్మెంట్స్ వచ్చేసరికి అవండి. ఆల్మోస్ట్ ఆల్ కన్స్ట్రక్షన్ మీకు ఎండింగ్ స్టేజ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది. అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చేసరికి ఇవి 2 ఉన్నాయండి. ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో, కొన్ని ప్రీ బుకింగ్స్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలియాలి అంటే డైరెక్ట్ ప్రశాంత్ గారి బిల్డర్ గారి నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇచ్చాను కదా, ఆయన కాల్ చేయండి. మీకు ఎవ్రీథింగ్ దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తగ్గట్టుగా మీ యొక్క డ్రీమ్ హౌస్ని మీరు బుక్ చేసుకునే దానికి వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. అలాగే కన్స్ట్రక్షన్ అయ్యేదాకా ఆయనే మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు, అంటే గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. లొకేషన్ పరంగా చూడండి, చాలా మంచి కాలనీ అండి ఇది. ఎగ్జాక్ట్గా ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి 7 kilometers ఉన్నాము. ఇన్ఫోసిస్ నుంచి అయితే మీకు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతే మీకు 3 kilometers లోపలే ఉంటుందండి ఇన్ఫోసిస్ అనేది. ఇది సరౌండింగ్స్ ఒకసారి చూడండి, అన్ని హౌసెస్ అయితే ఉంటున్నాయి. చాలా మంది సెటిల్డ్ అయ్యారు. అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే బిల్డర్ గారి నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటివరకు వీళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.